ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్. ఈ యొక్క బీచ్లో ఉన్న దేవుని ప్రజలు ఈ యొక్క మాటలు చదువుకోవడం ద్వారా అనేక మంది వినటి వాళ్ళ విశ్వాసం కలిగిన దేవుని మాట వారిని పట్టుకుంటారు. ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్. ఈ యొక్క మన ముందు కాకినాడ బీచ్లో ఇంతవరకు కూడా మరి దేవుని సువార్త ప్రకటించడానికి దేవుడు ఎంతగానో కృప చూపించి ఉన్నారు. ఈ యొక్క ప్లే కార్డ్ పట్టుకోవడం ద్వారా అనేక మంది చదివారు. మరి ఒక మాట అయినా ప్రభు పట్ల వారు పట్టుకుంటారని అనేక మంది ఆదరణ లేని వారికి ఆదరణ, రక్షణ లేని వారికి రక్షణ కలుగుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క ప్లే కార్డ్ పట్టుకుని మరి స్వార్థ పాటించడానికి దేవుడు ఎంతగానో చూపించి ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు. ప్రస్తుతం మీరు చూస్తుంది కాకినాడ బీచ్ ఇంత ముందు పోర్టుకెళ్ళాం. కాకినాడ సిటీలో కూడా అనేకమైన ప్రాంతాల్లో సిటీలో ప్లే కార్డ్స్ పట్టుకున్నాం. ఇప్పుడు వచ్చేసి కాకినాడ బీచ్కి వచ్చి మీరు కేవలం బీచ్లోనే ఇటు రీతి మేము ఉన్నామేమో అని మీరు అనుకోవచ్చు, కానీ బీచ్ వచ్చామనుకోకూడదు. ఎందుకంటే బీచ్లో అనేక మంది ఉన్నారు. అనేక మందిలో కూడా మేము సువార్త ప్రకటించడానికి, ఈ యొక్క ప్లే కార్డ్స్ ద్వారా సువార్త ప్రకటించడానికి దేవుడు కృప చూపించారు. రైతులో మరి నాతో పాటు మరొక ఇద్దరు సహోదరులు డానిల్ అన్న నాతో పాటు ఉన్నారు. అదేవిధంగా కాకినాడలో ఒక బ్రదర్ మాతో వచ్చారు. ఆయన మాకు ఎంతగానో సహకారిగా ఉన్నారు. అందుని బట్టి మీ అందరికి కూడా ప్రభుపేట ప్రత్యేకమైన వందనాలు. ఎక్టరేటి రైడింగ్ ఎంత అన్న ఒక రౌండ్కి? రౌండ్కి 200 అంట. ప్రైజ్ గాడ్. రౌండ్ 200 అంట. ఎందుకన్నా మనకి దేవుడు మంచి బండి ఇచ్చారు ప్రభు. అంటే మనము ఏకరీతి జర్నీ బండ్ల మీద చేస్తున్నాము, మళ్ళీ దానికి 2,100 పెట్టి మరలా మరి కరెక్ట్గా అదే మనిషేసి మనం ఆగిపోయాం. ప్రైజ్ లార్డ్. రోడ్ కనిపిస్తుంది. విమానం ఎయిర్పోర్ట్కి సంబంధించి ఒక యుద్ధ విమానాన్ని ఇక్కడ చూస్తే ఒక నిమిషం నిమ్మల వర్తలు తిరుగుతుంది. బ్యాక్ సైడ్ చూస్తే ఒక యుద్ధ విమానం మనం చూస్తున్నాము. ఇది కాకినాడలో బీచ్ పక్కనే యుద్ధ విమానం ఉంది. అది తయారు చేస్తున్నారు. దాన్ని రెస్టారెంట్ కింద మారుస్తున్నారు అనుకుంటున్నాను నేనైతే. ప్రజెంట్ అయితే ఓపెన్లో లేదు. వచ్చి ఓపెన్లో అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు దగ్గరలో ఆగాలంటే ఇప్పుడు అనకాపల్లిలో ఆగిపోవాలా? ఇంకా అనకాపల్లిలో ఆగిపోయి ఇంకా రేపు పొద్దున్న బయలుదేరి వెళ్ళడం బెస్ట్. దగ్గరికి గంట జర్నీ ఉంటుంది అనకాపల్లి నుంచి. ఇప్పుడైతే ఇంక నైట్ అయిపోతుంది. 2017 అన్న. అది బాగానే ఉంటుంది ఛానల్. ఓన్లీ దేవుడికి సంబంధించింది. ఇంకా అవుట్ సైడ్కి వెళ్ళదు. బయట కంటే ఎక్కువ మనకు కంటెంట్ తెలుసు కానీ చెయ్యను. 44,000 మంది. ఇన్స్టాగ్రామ్ బీచ్ అనుకున్నా పార్క్లోకి వచ్చాం. ఎందుకంటే ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ ఉందని చెప్తున్నారు. ఆ గ్లాస్ బ్రిడ్జ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మనం కూడా ఇప్పుడు గ్లాస్ బ్రిడ్జ్లకి వెళ్ళలేదు, కానీ ఉంది కాబట్టి ఒకసారి మనం చూద్దాం. ఫోటోలు చాలా వస్తాయి ఇక్కడ. ఫోటోలు దిగితేనే క్వాలిటీ చాలా వస్తుంది ఇక్కడ. ఫోటోలు దిగితే చాలా బాగుంటాయి.
గ్లాస్ బ్రిడ్జిగానే ఒక ఫీల్ అంతే. ఈరోజు కాకినాడలో ఉన్నటువంటి గ్లాస్ బ్రిడ్జ్ వైపు మనం వచ్చాం. అయితే వెనకాల కనిపిస్తుంది బీచ్. మళ్ళీ సెంటర్ వైపు వస్తే ఇది గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. ఇదంతా కూడా అయితే కట్టడానికి గ్లాస్ బ్రిడ్జ్ కట్టాలి. వెనకాలేమో వాళ్ళ మొన్న చూస్తే బీచ్ వస్తుంది. ఇట్లా పోతే మనకి కనిపించేది బీచ్. ఇటువైపు నుంచి పోతే మనకు కనిపించేది ఇక గ్లాస్ బ్రిడ్జ్. అంటే కింద గ్లాస్ లాగా అనేటువంటి ఫీల్ అయితే లేదు ఇక్కడ. అయితే గ్లాస్ బ్రిడ్జే, కానీ కింద గ్లాస్ మొత్తం దుమ్ము పట్టేసి కింద ఏమీ కనిపించట్లేదు. కింద ఏం కనిపించలేదన్న బాబు. వచ్చినాం చేపలేమో వాళ్ళు అమ్ముతున్నారు. చంపు తినాలి.